పామిడి పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పర్యావరణానికి అనుకూలంగా వెరైటీగా 3 రకాల పండ్లతో తయారు చేసిన వినాయకుడు కొలువు తీరాడు. అనంతపురం జిల్లా గుంతకల్లో నాగతేజ గౌడ్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నాగతేజ ప్రతి సంవత్సరం పర్యావరణానికి అనుకూలంగా వెరైటీగా వినాయకులను తయారు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వెరైటీగా చెరుకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకుడిని తయారు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ వినాయకుడిని మొత్తం 3 రకాల చెరుకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో తయారు చేశామన్నారు. ఈ వినాయకుడిని తయారు చేయడానికి వారం రోజుల సమయం పట్టిందని, మొత్తం 15,000 రూపాయలు ఖర్చయిందని తెలిపాడు. నిమజ్జనం రోజున పండ్లను ఆవులకు ప్రసాదంగా పంచుతామని, దానివల్ల ఎంతో పుణ్యదాయకమని నాగతేజ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని నాగతేజ గౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడా ప్రతి సంవత్సరం తన గ్రామానికి వచ్చి పర్యావరణానికి అనుగుణంగా వినాయకులను తయారు చేస్తుంటాడని, ఈ సంవత్సరం కూడా 3 రకాల పండ్లతో వినాయకుడిని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడని పలువురు స్థానికులు ప్రశంసించారు. ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడేందుకు కొత్త కొత్త విధానాలతో రూపొందిస్తూ వినాయకుడిని పూజిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుండటం, ఇలాంటి యువకుడు స్థానికుడు తమ స్నేహితుడు కావటం తమకు గర్వకారణంగా ఉందంటూ కారూర్ శివశంకర్ వినాయకుడిని తయారు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులను అభినందించి సత్కరించాడు. మాది అనంతపురం వినాయక చవితి శుభాకాంక్షలు. మాది అనంతపురం జిల్లా పామిడి మండలం మంజు టాకీస్ రోడ్. మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్ సర్కిల్. మేము గత 15 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. గత 9 సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అనమాట. అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు, చెరుకులు మరియు అరటి పండ్లను వాడి వినాయకుడిని తయారు చేస్తాం. ఈ మొత్తం వినాయకుడిని తయారు చేయడానికి మాకు వారం రోజులు టైం పట్టింది. 15,000 ఖర్చు వచ్చింది. నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్నీ మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. మాది అనంతపురం జిల్లా పామిడి మండలం మంజు టాకీస్ రోడ్. మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్ సర్కిల్. మేము గత 15 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. గత 9 సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అనమాట. అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు, చెరుకులు మరియు అరటి పండ్లను వాడి వినాయకుడిని తయారు చేస్తాం. ఈ మొత్తం వినాయకుడిని తయారు చేయడానికి మాకు వారం రోజులు టైం పట్టింది. 15,000 ఖర్చు వచ్చింది. నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్నీ మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. మాది